ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు వాణి 9/7/21 साकार मुरली. बाबा चुप्तर मीठे बच्चे, तुम्हारी बिगड़ी को सुधारने वाला अर्थात तकदीर बनाने वाला एक बाप है जो तुम्हें नॉलेज देकर तकदीरवान बनाते हैं. అంటే బాబా చెప్తారు, మనది చెడిపోయిందంతా సరి చేసేది, అంటే మన అదృష్టాన్ని శ్రేష్టంగా చేసేది ఒకరే తండ్రి. వాళ్ళే మనకు ఈ జ్ఞానం ఇచ్చి అదృష్టశాలిగా చేస్తారు. మళ్ళా ప్రశ్న అడుగుతారు బాబా, तुम बच्चों की इस रूहानी भट्टी का एक कायदा कौन सा है? బాబా అడుగుతారు, మీది ఈ ఆత్మిక భట్టిది ఏమి చట్టం, ఏం చట్టం ఉంది? उत्तर आंसर, रूहानी भट्टी में अर्थात याद की यात्रा में बैठने वालों को कभी भी इधर उधर के ख्यालात नहीं चलानी है. एक बाप को याद करना है. अगर बुद्धि इधर उधर भटकती है तो जुटका खाते रहें, उबासी देंगे. इसलिए वायुमंडल खराब होता है, अपनी ही नुकसान करते हैं. అంటే ఈ ఆత్మిక భట్టిది చట్టం ఏమంటే, ఎప్పుడు మనం తలంపున యాత్రలో కూర్చుంటామో అప్పుడు బుద్ధి యోగం ఇక్కడ అక్కడ పోకూడదు, వేరే వేరే విచారాలంతా రాకూడదు. ఒక్క తండ్రి తప్ప వేరే ఏ విచారం రాకూడదు. ఒకవేళ బుద్ధి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంది అంటే వాళ్ళకు నిద్ర వస్తుంది, ఆవలిక వస్తుంది, వాయుమండలం అంతా చెడిపోతుంది, చాలా నుక్సాన్ అయిపోతుంది. మళ్ళీ ఈరోజు పాట దిల్ కా సహారా టూట్ న జాయ్. అంటే మన మనసుగా ఆధారం ఎవరు? శివబాబా కదా. అది కటకా గండ చూసుకోవాలి. మన మనసుకు ఆధారంలో సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఒకరే శివబాబా. వాళ్ళ దగ్గర ఉండి మనకు లింక్ కట్ కాకూడదు. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत के 2 लाइन सुनी. बच्चों को सावधानी मिलती है, इस समय जो भी है सबकी तकदीर बिगड़ी हुई है सिवाय तुम ब्राह्मणों के. तुम्हारी अभी बिगड़ी से सुधर रही है. అంటే బాబా చెప్తారు, ఈ పాటది అర్థం మీకు తెలిసింది కదా. బాబా దీంట్లో ఈ పాటలో చెప్తారు, హెచ్చరిక చేస్తున్నారు. అంటే ఇప్పుడు మన అదృష్టం చెడిపోయింది, ఈ సమయంలో బాబా వచ్చినారు మన బ్రాహ్మణాది అదృష్టాన్ని చెడిపోయిన దాన్ని సరిచేసాని కోసం. అందువల్ల వార్నింగ్ ఇస్తారు. చాలా ఫుల్ అటెన్షన్లో బాగా మంచి అదృష్టం చేసుకోవాలి. तो बाप को कहा ही जाता है तकदीर बनाने वाला. तुम जानते हो शिव बाबा कितना मीठा है. बाबा अक्षर बड़ा मीठा है. बाप से जब आत्माओं को वर्षा मिलता है, लौकिक बाप से बच्चों को वर्षा मिलता है, बच्ची को नहीं. అంటే బాబా చెప్తారు, ఇప్పుడు మన అదృష్టాన్ని సరి చేసేది ఒకరే శివ బాబా. ఎంత మధురమైన బాబా. బాబా అనే శబ్దమే చాలా మధురం. బాబా అంటే తండ్రి, తండ్రి అనే శబ్దం చాలా మంచిది. లౌకిక్ తండ్రి కూడా బిడ్డలకు ఆస్తి ఇస్తారు కదా, మనకు ఆత్మకు పారలౌకిక్ తండ్రి మనకు పూర్తి ఆస్తి ఇస్తారు. లౌకిక్లో అయితే మగ బిడ్డలకి ఇస్తారు కానీ ఆడబిడ్డలు గీరు. ఇక్కడ బాబా అందరికీ ఆస్తి ఇస్తారు. ఇక్కడ ఆత్మలందరూ హక్కుదారు అయినారు. శరీరం ప్రకృతి, బాబా శరీరాన్ని చూడరు, ఆత్మలకు ఆస్తి ఇస్తారు. బాబా చదివిస్తున్నారు ఆత్మలకు. సో ఆత్మ అంటే బాబా తన బిడ్డలు, బాబాకు బిడ్డలు ఆత్మలు, ఆ బిడ్డలకు ఆస్తి ఇస్తారు. శివ బాబా చదివిస్తున్నారు. ఆత్మకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది, మనందరూ పరస్పరంగా సహోదరులు. అట్లా అంటే బ్రదర్హుడ్ నుంచి చెప్తారు. బ్రదర్హుడ్ అంటే పరస్పరంగా సహోదరు, ఒక్క భగవాన్ బిడ్డలు. సహోదరులు ఎట్లా అవుతాం? మనం ఒక తండ్రి ఉండాలనా లేదా? కామన్గా ఒక తండ్రి ఉంటేనే మనందరం పరస్పరంగా సహోదరులు అవుతాం. అయితే ఈ సమయంలో ఏం చేస్తూ ఉన్నారు సహోదరులు?
పరస్పరంగా జగడాలి జగడాలి. ఇతనా లడితే జగడితే క్యూ బాబా అడుగుతారు. భగవాన్ బిడ్డలను చెప్పుకుంటారు, ఇంత ఎందుకు జగడాలు వేసుకోవాలి. सब आपस में लड़ते ही रहते हैं, अनेक धर्म अनेक मत है, और मुख्य बात तो रावण राज्य में लड़ाई ही चलती है, क्योंकि వికారం కి ప్రవేశిత. అంటే ఈ సమయంలో పరస్పరంగా ఎంత జగడాలు, ఎందుకంటే అనేక ధర్మాలు అనేక మతాలు. ముఖ్య మాట రావణ్ రాజ్యంలో జగడాలి ఉంటుంది, ఎందుకంటే వికారం ప్రవేశం అవుతుంది, కామ్ క్రోధ వికారాలు ప్రవేశం అవుతుంది. సో काम विकार पर भी कितना लड़ाई झगड़ा होता है. ऐसे बहुत राजाओं ने लड़ाई की है, काम के लिए बहुत लड़ते हैं, कितनी खुशी होते हैं. బాబా చెప్తారు అక్కడ ఎంత ఒకే జగడాలు, అంటే వికారం కోసమే జగడాలు. రాజాలందరూ పరస్పరంగా ఎంత జగడాలు వేసుకుంటూ ఉన్నారు. అంటే కామ్ వికారానికి వశమేసి ఎంత జగడాలు. ఆ కామ్ వికారం దానికి వశమైపోతారు, అది కూడా వాళ్ళకు ఖుషి. కోయికే సాత్ దిల్ హోతీ హై తో మార్ భీ దేతే హై, काम महाशत्रु है. क्रोध वाले को तो क्रोधी ही कहेंगे, लोभ को लोभी कहेंगे, और ये कामी तो उनका नाम ही रखते, इसलिए कहा जाता है अमृत छोड़ विष को काहे खाए. బాబా చెప్తారు ఈ రాజాలు కూడా పరస్పరంగా కామ వికారానికి వశమై యుద్ధం చేసినారు. ఎవరిపైన వాళ్ళకి ఆకర్షణ అయిపోయిందంటే ఎంత వాళ్ళు కొట్టేది చేసేది చంపేది అని జరుగుతూ ఉంటుంది. కామ్ మహాశత్రువుని చెప్తారు దానికి. క్రోధీన చెప్తారు, లోభీ చెప్తారు. అయితే ఈ కామ్ వికారం చాలా వర్స్ట్. దానికి పతితును కూడా శబ్దం దాని విషాన్ని చెప్తారు. జ్ఞాన అమృతాన్ని వదిలేసి విషాన్ని ఎందుకు తాగాలని చెప్తారు. శాస్త్రంలో అమృతాన్ని పేరు కూడా రాసినారు. तो दिखाते हैं सागर मंथन किया तो अमृत निकला, कलश लक्ष्मी को दिया है, कितनी कहानियां हैं. అంటే అక్కడ సముద్రం చిలికేది చూపిస్తారు. సముద్రాన్ని చిలికిన తర్వాత అమృతం వచ్చింది అట్లా, ఇది కూడా శాస్త్రాలను చూపిస్తారు. మరి కలశం లక్ష్మీ చేత ఇచ్చినారు. ఏదేదో కథలు మా భక్తి మార్గంలో. तो इसमें भी बड़े से बड़ी बात सर्वव्यापी की गीता का भगवान कौन है और पतित पावन कौन है, प्रदर्शनी में मुख्य इन चित्रों पर समझाया जाता है. అంటే ముఖ్య చిత్రాలు దీనిపైన ఉండాలి. ఒకటి భగవాన్ సర్వవ్యాపి కాదు, చాలా క్లియర్గా అందరికీ చెప్పాలి. ఇంకొకటి గీతా భగవాన్ ఎవరు గీత చెప్పినారు. ఇంకొకటి పతిత్ పావన్ ఎవరు. ఈ మూడు చాలా ముఖ్యంగా అందరూ సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ మూడిట్లా చాలా పెద్ద తప్పు చేస్తున్నారు మనుషులు. ఇది అంటే మనం చిత్ర ప్రదర్శన పెట్టేటప్పుడు ముఖ్య మాటలు ఇది. పతిత్ పావన్ జ్ఞాన సాగర్ని చెప్తారు. పతిత్ పావన్ జ్ఞాన సాగర లేదు, నీళ్ళ నదియ. జ్ఞాన గంగలు, జ్ఞాన సాగర్ శివబాబా మనందరూ జ్ఞాన గంగలు. పతిత్ పావని లేదు, నీళ్ళ నది అవుతుందా, నీళ్ళ సాగర. బాగా క్లియర్గా దీని గురించి చెప్పాలి. कितनी अच्छी अच्छी बातें समझाई जाती, बाप बैठ समझाते हैं. मीठे मीठे बच्चों, तुमको किसने पावन बनाया, बिगड़ी को सुधारने वाला कौन है, वो पतित पावन कब आता है, ये खेल कैसे बना हुआ है, कोई भी नहीं जानते हैं. అంటే బాబా ఎంత మంచి మంచి మాటలు మనకు చెప్తారు. బాబా చెప్తారు మీటే మీటే బచ్చే, మిమ్మల్ని ఎవరు పవిత్రంగా చేసింది, మీ అదృష్టం ఏం చెడిపోయిందో దాన్ని సరిచేసింది ఎవరు, మరి పతితు నుంచి పావన్ చేసేది ఎవరు, ఎప్పుడు వచ్చి పతితు నుంచి పావన్ చేసినారు. ఇదంతా ఆట ఎట్లా జరుగుతూ ఉంది ఈ ప్రపంచంలో.
ఈ విషయాలంతా మనుషులకు ఏమీ తెలియదు. భగవాన్ వచ్చి చెప్తున్నారు. పరమాత్మనే జ్ఞాన సాగర్, ఆనంద సాగర్, శాంతి సాగర్ అని చెప్తారు. గాయనం కూడా ఉంది కదా, బిగడీకో బనానే వాళ్ళ, అట్లా అని చెప్పేసి. సో బిగడీకో బనానే వాళ్ళ ఎవరు? చెడిపోయిందంతా సరి చేసి. ये भी समझ में आता है, बरोबर रावण हमारी बिगाड़ देते. ये खेल है हार जीत का. रावण को भी तुम जानते हो, जिसको भारतवासी वर्ष वर्ष जलाते हैं. అంటే ఎవరు చెడిపింది మన అదృష్టాన్ని? రావణే కాదు. రావణ్ అంటే 5 వికారాలు. ఈ ఆటని ఓడిపోయేది, జయించేది రావణ్ దగ్గర, అంటే ఆసురి లక్షణాల దగ్గర. భారతదేశంలో ప్రతి సంవత్సరం కాలుస్తారు ఈ రావణ్. భారత్కు చాలా పెద్ద శత్రువు ఈ రావణ్. రావణ్ అంటే 5 వికారాలు. అందుకే ప్రతి సంవత్సరం పెద్ద పెద్దగా చేసి కాలుస్తారు. भारत में ही हर वर्ष जलाते हैं. उनसे पूछो कब से जलाते आए, तो कहेंगे तो अनादि चल रहा है. మనుషుల్ని అడగండి, భారతవాసుల్ని, ఎప్పటి నుంచి మీరు రావణ్ణి కాలుస్తూ వచ్చినారు? చెప్తారు ఇది అనాదిగా జరుగుతూ ఉంది. ఎట్లా అని, ఎప్పటి నుంచి సృష్టి స్టార్ట్ అయిందో అప్పటి నుంచే రావణ్ణి కాల్చేది స్టార్ట్ అయింది అని మనుషులు చెప్తారు. వాస్తవంగా సత్యుగ త్రేతాలు ఈ రావణ్ణే లేదు. ద్వాపర యుగం నుంచి స్టార్ట్ అవుతుంది. మన కలియుగంలోనే ఈ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా చేస్తాం, ఈ రావణ్ణి కాల్చే సిస్టమ్. శాస్త్రం మే జో పడా సత్ సత్ कहते रहते हैं. శాస్త్రాలు ఏమంతా రాసినారు, మనుషులకు ఏమి అర్థం కాకుండా సత్యం, అదే సత్యం అని అనుకున్నారు. ముఖ్య మాట ఏమంటే ఈశ్వర్ సర్వ్యాపి అని చెప్తారు. అది ఎంత పెద్ద తప్పు అయిపోయింది, అదేం సత్యం కాదు. तो ये बाप ये नहीं कहेंगे कि ये किसकी भूल है, ये డ్రామా మే నూంద్ है. మన తండ్రి శివబాబా చెప్తారు ఇది ఎవరిది తప్పు లేదు ఇట్లా చెప్పేది, కానీ డ్రామాలో ఇట్లా ఫిక్స్ అయింది. ఈ తప్పు కూడా డ్రామాలో ఫిక్స్ అయింది. హార్ జీత్ కా ఖేల్ హేనా, ఈ ఆటనే ఇది డ్రామా ఆట. ఓడిపోయేది జయించేది. మాయాసే హారే హార్, మాయాసే జీతే జీత్. ఓడిపోయేది అంటే మాయ దగ్గర ఓడిపోదే, సదా ఓడిపోయేది. మాయను జయించేస్తే విజయంని అర్థం. వేరే దేంట్లో జయించేది ఓడిపోయే మాట కాదు. ముఖ్యంగా ఈ మాయతో. అందుకే చూపిస్తారు రాక్షసుల్ని దేవతలు సంహారం చేస్తారు, దేవతలకే విజయం అట్లా అని చెప్పేది. రాక్షసులు ఎవరులే, ఈ మాయా వికారాలు. तो माया से कैसे हार खाते, ये भी समझाया जाता है. पूरा आधा कल्प रावण राज्य चलता है, 1 सेकंड का भी फर्क नहीं हो सकता. राम राज्य की स्थापना और रावण राज्य की विनाश अपने समय पर अक्यूरेट चलता है. అంటే బాబా చెప్తారు, ఇది కూడా బాబా మనకు నేర్పిస్తారు. మాయ దగ్గర మనం ఎట్లా ఓడిపోతున్నాం అట్లా. అంటే దేహాభిమానం వచ్చేస్తే మాయ దగ్గర ఓడిపోదాం. అర్ధకల్పం దీనికి అవుతుంది, పూర్తిగా అర్ధకల్పం. 1 సెకండ్ కూడా తేడా లేదు. రామరాజ్యం ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది, మరి రావణ్ రాజ్యం వినాశం అవుతుంది. కరెక్ట్ టైంలో అన్నీ కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది. ఏ టైంలో ఏం జరగాలను ఆ టైంలో అది జరుగుతుంది. सतयुग में तो लंका होती नहीं, ये तो बौद्ध धर्म का खंड है. సత్యుగంలో లంక, శ్రీలంక ఉండదు. तो पढ़े लिखे की बुद्धि में रहता है. लंदन इस तरफ है, अमेरिका इस तरफ है. खड़ाई से बुद्धि का ताला खुलता है, रोशनी आती है. तो इसको ज्ञान का तीसरा नेत्र कहा जाता है. बुढ़ियाँ बहुत बातें समझ नहीं सकती है, इन्हों को एक मुख्य बात धारणा करनी है जो अंत में काम में आती है. అంటే బాబా చెప్తారు ఈ మ్యాప్ను చూసి అందరూ తెలుసుకుంటారు.
ఏ దేశం ఏ పక్క ఉంది, ఏ దేశం ఏ పక్క ఉంది అట్లా అని బుద్ధి ద్వారానే అన్ని తెలుసుకునేది. లండన్ ఎక్కడ ఉంది, అమెరికా ఎక్కడ ఉంది, సిలోన్ ఎక్కడ ఉంది. దాన్నే జ్ఞానం జ్ఞానాన్ని మూడవ నేత్రం మనకు బాబా ఇస్తారు. ఈ జ్ఞానాన్ని మూడవ నేత్రం ద్వారా మనం బాబా చెప్పే విషయాలంతా అర్థం చేసుకుంటాం. అయితే చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు, మాతలు పాపం, వాళ్ళకి అన్నీ అర్థం కాదు. అందుకోసం వాళ్ళకి ఒకే ఒక ముఖ్య ధారణ బాబా చెప్తారు. ఆ ముఖ్య ధారణని అంతు సమయంలో పనికి వస్తుంది. అందరూ అన్నీ మర్చిపోయి ఆ ఒక ముఖ్య మాటనే పెట్టుకోవాలి. ఏమంటే शिव बाबा तालम। तो मनुष्य शास्त्र तो बहुत पढ़ते हैं, पिछाड़ी में फिर एक अक्षर का कह देते हैं राम राम का। ऐसा नहीं कहते हैं कि शास्त्र सुनाओ, वेद सुनाओ, పిచాడి में कहते हैं राम को याद करो। అంటే మనుషులు కూడా ఎంత శాస్త్రాలు చదువుతారో అన్ని చదువుతారు. అయితే ఫైనల్గా ఏం చెప్తారంటే రామ్ రామ్ చెప్పండి అట్లా అని. ఇట్లా చెప్పరు, వేదాలని వినిపించండి, శాస్త్రాలని వినిపించండి చెప్పరు. ముఖ్య మాట ఏమంటే రామ్ భగవాన్ కో యాద్ కరు అని చెప్పేస్తారు. ఇక్కడ కూడా బాబా ఎన్ని విషయాలు మనకు నేర్పించేసి ఫైనల్గా చెప్తారు, బాబా తలంపు చేయండి అట్లా. जो जास्ती समय जिस चिंतन में रहते हैं अंत में वही याद पड़ता है, अभी विनाश तो सबका होना है। ఎవరు ఎక్కువ టైం ఏం చింతనలో ఉంటారు అదే లాస్ట్లో బుద్ధిలో వచ్చేస్తుంది. అందుకే శివబాబా చింతన చేస్తూ ఉంటే అదే బుద్ధిలో వస్తుంది. వినాశం ఏమో అందరికీ కావాల్సిందే, అందరూ వినాశం అయిపోతారు. తుమ్ జాన్తే హో सब किसको याद करेंगे, कोई कृष्ण को, कोई अपने गुरु को याद करें, कोई अपने देह के संबंधियों को याद करते। याद को याद किया, देह को याद किया, ఖేల్ ఖలాస్. అంటే మనుషులందరూ ఎవరో ఒకరిది తలంపు చేస్తూనే ఉంటారు. కొందరు దేహ సంబంధులు, కొందరు కృష్ణాని, కొందరు గురువుల్ని. అయితే దేహాన్ని తలంపు వస్తే ఆటనే సమాప్తి అయిపోతుంది, ఫెయిల్ అయిపోతారు. यहाँ तुमको एक ही बात समझाई जाती है कि अपने को आत्मा समझ करके बाप को याद करते रहो। चार्ट रखो कि हम कितना याद करते हैं. అంటే ఇక్కడ ఒకే మాట బాబా చెప్తారు, నా తలంపు చేయండి చాలు, దీనిపైనే చార్ట్ కూడా పెట్టుకోండి అట్లా. जितना याद करेंगे पावन बनते जाएं, ऐसे नहीं कि गंगा में स्नान करने से पावन बनेंगे। आत्मा की बात है ना, आत्मा ही पतित, आत्मा ही पावन बनती। बाप ने समझाया है, आत्मा एक स्टार बिंदी है, भ्रुकुटी के बीच में चमकती है। कहते हैं आत्मा स्टार अति सूक्ष्म है। तुम बच्चे इन सब बातों को अभी समझ सकते हो. అంటే ఆత్మ అనేది ఒక చిన్న నక్షత్రం లాగా భ్రుకుటి మధ్యలో మెరుస్తూ ఉంది. ఆత్మ స్టార్, సూక్ష్మ అంటే సూక్ష్మం. ఈ విషయాలంతా ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా, మీకే అర్థమైంది, తండ్రి బిడ్డలకు మాత్రమే ఇది అర్థమైంది. బాప్ कहते हैं मैं कल्प के संगम युगे आता, उन्होंने फिर कल्प अक्षर छोड़ करके युगे युगे लिख दिया है, तो मनुष्यों ने उल्टा समझ लिया है। मैंने कहा कि कल्प 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 के संगम पर आता है, घोर अंधियारा और घोर सोजरे के संगम पर. అంటే భగవాన్ చెప్తున్నారు, నే కల్ప ప్రతి కల్పాని సంఘంలో వస్తాను అట్లా అని చెప్పేసి వాళ్ళు మరి ఉల్టాగా అనుకున్నారు, యుగ యుగాల రాసి పెట్టేశారు. గాఢ అంధకారం, భగవాన్ వచ్చేది గాఢ అంధకారం మరి గాఢ వెలుతులు, ఈ రెండిటికి మధ్యలో ఉండే సంఘంలో వస్తారు, యుగ యుగాలు కాదు. బాకీ యుగే యుగే అనేసేతో దర్కారీని ప్రతి యుగాల్లో వచ్చేది అవశ్యమే లేదు. ఎప్పుడు గాఢ అంధకారం అయిపోతుందో కలియుగ అంత సమయంలో, ఆ సమయంలో భగవాన్ వచ్చేసి మనకు ఇదంతా జ్ఞానం ఇస్తారు. सीढ़ी उतरते ही आते, जब पूरा 84 जन्म की
సీడీ ఉతర్తే తబీ బాప్ ఆతే. ఎప్పుడు 84 జన్మాని మెట్లు పూర్తిగా దిగుతారు, అప్పుడు శివబాబా వస్తారు. మరి బాబా చెప్తారు, ఈ జ్ఞానం మొత్తం ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ కూడా సన్యాసి लोग तो कह देते हैं उनकी चित्र सब कल्पना है, परंतु कल्पना की तो इसमें कोई बात ही नहीं है, ये सबको समझाया जाता है, नहीं तो मनुष्यों को कैसे पता पड़े. అంటే మన దగ్గర ఈ చిత్రాలు ఎంత బాగుంది. సన్యాసులు ఏం చెప్తారంటే ఇదంతా వీళ్ళది కల్పన. అట్లా కల్పనాది మాటనే లేదు ఇక్కడ. అందరికీ కరెక్ట్గా అన్ని విషయాలు చెప్పాలంటే ఈ చిత్రాలు చేసి పెట్టినారు. చిత్రం ఎంత బాగుంది, ప్రతి ఒక్క చిత్రంలో ఎంత రహస్యం ఉంది. మనుషులకు ఇదాన్ని చూస్తేనే అర్థం అయ్యేది, చిత్రాలు చూసి అర్థం చేస్తాం. तो ये प्रदर्शनी देश देशांतर में ढेर होती रहेंगी. बाप कहते हैं बहुत भारतवासी बच्चे है तो सब बच्चे ना. అంటే ఈ ప్రదర్శని అన్ని దేశాల్లో కూడా పోయి చెప్తారు. ఈ ఎగ్జిబిషన్ ముఖ్యంగా భారతవాసి బిడ్డలు ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. వాస్తవంగా చూస్తే అందరూ బిడ్డలే, కానీ భారతవాసి బిడ్డలకు మాత్రం ఇది చాలా బాగా అర్థమవుతుంది. మిగతా వాళ్ళందరూ వేరే వేరే ధర్మం వాళ్ళు, బాబా బిడ్డ అయినా కూడా కల్పవృక్షంలో ఎక్కడెక్కడ వస్తారు వాళ్ళు. భారతవాసీలు సత్యుग त्रेता వరకు వస్తారు. అనేక धर्मों का ये झाड़ है, बाप बैठ समझाते हैं, ये सब काम चिता पर बैठ जल मरे. सतयुग में जो पहले पहले आते हैं वही पहले पहले द्वापर से लेकर काम अग्नि में जलते, इसलिए काले हो गए. అంటే అనేక ధర్మాలు ఇప్పుడు ఈ సమయంలో కామ వికారాన్ని వశమేసి అందరూ మాడిపోయినారు. సత్యయుగంలో ఎవరు మొదట్లో వస్తారు, వాళ్ళు ద్వాపర యుగంలో మొదట్లో ఈ కామ అగ్ని వశమేసి నల్లగా అయిపోతారు. అందుకే నల్లగా చూపించినారు కృష్ణ. అభి సబ్కి సద్గతి హోని. ఈ సమయంలో శివబాబా వచ్చిన సంఘంలో అందరిది సద్గతి అవుతుంది. తుమ్ నిమిత్త బంతే హో, సద్గతి కోసం మన నిమిత్తంగా ఉంటాం. తుమారి పిచాడి సబ్కి సద్గతి హోని హై. बाप कितनी सहज रीति समझाते, कहते हैं सिर्फ बाप को याद करो, आत्मा ने ही दुर्गति को पाया है. आत्मा पतित बनने से शरीर भी ऐसा मिलता है. आत्मा को पावन बनाने की युक्ति बाप सहज बताते. అంటే ఇప్పుడు ఆత్మ దుర్గతికి వచ్చింది, ఆత్మని పతిత అయిపోయింది, పతి శరీరం దొరికింది, ఇప్పుడు ఆత్మని పావన్ అవుతుంది. బాబా దానికి యుక్తి నేర్పిస్తారు. బాబా తలంపు చేస్తే ఎట్లా దానికి పావన్ అయ్యి సద్గతి ప్రాప్తి చేసుకుంటుంది. త్రిమూర్తికి చిత్రమే బ్రహ్మ కా చిత్ర దేఖ్ मनुष्य ब्रह्मा का चित्र देख मनुष्य हाय हाय मचाते. इनको ब्रह्मा क्यों कहते हैं? ब्रह्मा तो सूक्ष्म वतनवासी देवता है, यहाँ कहाँ से आया? ये दादा तो नामी ग्रामी था ना, अखबारों में सब जगह पढ़ा था. ऐसे जौहरी कहता है कि मैं कृष्णा हूँ, हमको 16,100 रानियां चाहिए. బాబా చెప్తారు, ఈ త్రిమూర్తి చిత్రాల్లో బ్రహ్మ చిత్రాన్ని చూసి మనుషులందరూ అయ్యో అయ్యో అని అరుస్తారు. ఏమి వీళ్ళని చూపించినారు మనుషునే, బ్రహ్మ సూక్ష్మవతంలో కదా ఉంటారు దేవత, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు ఇట్లా, దాదా ఎంత నామి గ్రామి. అయితే న్యూస్ పేపర్లో అంతా ఏం సమాచారం వచ్చిందంటే వీళ్ళు వజ్ర వ్యాపారి, ఇప్పుడు చెప్పుకుంటున్నారు నేనే కృష్ణ, నాకు 16,108 రాణిలు కావాలని చెప్పుకుంటున్నాడు. అట్లా అని తప్పుగా న్యూస్ పేపర్లో రాంగ్ అనౌన్స్మెంట్ చేసినారు. వాస్తవంగా శివబాబా కోసం కదా అందరం కావాల్సింది. ఇక్కడ తో బడా హంగామా మచ్ గయా తా, భగానే కా.
అంటే చాలా మంది వచ్చి సమర్పణ అయిపోయినారు. చాలా పెద్ద గలాట అయిపోయింది అప్పుడు. అభి ఏక్ ఏక్ సే మాతా కౌన్ మారే, इतने ढेर मनुष्य है, आबू में भी कोई आते हैं तो उनको जट कहते हैं, अरे ब्रह्मा कुमारियों के पास जाते हो, वो तो जादू कर देती है, स्त्री पुरुष को भाई बहन बना देती है, लंबा चौड़ा बात बता करके माता खराब कर देते हैं। बाप कहते हैं तुम मुझे ज्ञान का सागर वर्ल्ड ऑलमाइटी अथॉरिटी कहते हो। वर्ल्ड ऑलमाइटी अथॉरिटी सर्वशक्तिमान, सब वेदों शास्त्रों आदि को जानने वाला होता है। అంటే ఎవరైనా బ్రహ్మకుమార్ అంటే మధుబన్కు వస్తే, మౌంట్ అబు చూడాలని మౌంట్ అబుకు వస్తే చాలా మంది వాళ్ళకు చెప్తారు, అయ్యో నువ్వు ఎందుకు మా బ్రహ్మకుమారీస్ దగ్గర పోయినావు, వాళ్ళు మంత్రం వేస్తారు, ఇంట్లో సంబంధాలని అంతా చెడిపేస్తారు, భాయి బహన్గా చేసేస్తారు, భార్య భర్త సంబంధాన్ని భాయి బహన్ చేసేస్తారు, అట్లా ఇట్లా అని చెప్పేసి అందరు బుద్ధిని చెడిపేస్తారు మనుషులు. సో బాబా చెప్తారు, బాబాని మనం జ్ఞానసాగర్ వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని చెప్పినాం కదా. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అంటే సర్వశక్తివాన్. సర్వశక్తివాన్ అన్ని వేద శాస్త్రాలది సారం చెప్తారు మనకు, వాళ్ళకి అన్ని తెలుసు. बड़े विद्वान को भी अथॉरिटी कहते हैं, क्योंकि वो सब वेदों शास्त्रों आदि को पढ़ते और फिर बनारस में जा करके टाइटल्स ले लेते. పెద్ద పెద్ద విద్వాన్ కూడా టైటిల్ ఇస్తారు, అథారిటీ ఇస్తారు. వాళ్ళు వేదాలు శాస్త్రాలు అంతం చదివేసిపోయి బనారస్లో పోయి టైటిల్ తీసుకుంటారు, వాళ్ళకు పట్టం ఇస్తారు, మహా ఉపాధ్య అని చెప్పేసి టైటిల్ ఇస్తారు. శ్రీ శ్రీ 108 సరస్వతి, ఏ సబ్ టైటిల్స్ వహా మిల్తా. మనుషులు వేద శాస్త్రాలు చదివేసి ఈ టైటిల్ తీసుకుంటారు, మహా ఉపాధ్య, శ్రీ శ్రీ 108 సరస్వతి, అట్లా అనేంత టైటిల్స్ అక్కడ దొరుకుతుంది బనారస్లో. जो बहुत होशियार होते हैं उनको बड़ा टाइटल मिलता है. शास्त्रों में जनक के लिए लिखा हुआ है, उसको कहते हैं सच्चा ब्रह्म ज्ञान. कोई हमको सुनाए బాబా చెప్తారు, బనారస్లో పెద్ద పెద్ద వాళ్ళకు పెద్ద పెద్ద టైటిల్స్ దొరుకుతుంది. మరి శాస్త్రాలు ఇది కూడా చెప్పినారు. సత్యమైన అంటే జనక్ మహారాజా అడిగినారంట, నాకు బ్రహ్మ జ్ఞానం ఎవరైనా వినిపించండి ఎట్లా అని. तो सच्चा ब्रह्म ज्ञान कोई हमको सुनाए. अभी ब्रह्म ज्ञान तो है नहीं, बाप सारी यहाँ की बात सुनाते, बातें सारी यहाँ की है, कहानी बड़ी बना दी है. शंकर पार्वती की भी కహానీ లిఖీ హుయి హై. అంటే వాస్తవంగా బ్రహ్మ జ్ఞానం ఎక్కడ ఉంది? అన్ని మాటలు ఈ సృష్టిదే మాటలు, ఆది మధ్యాంత రహస్యం. పెద్ద పెద్ద కథలు ఏమో రాసి పెట్టేశారు మనుషులు, దాని అర్థం కూడా తెలియదు. మళ్ళా చెప్తారు శంకర్ పార్వతికు కథ వినిపించినారు అట్లా అని చెప్పేసి. ఎన్ని కథలు రాసి పెట్టినారు మనుషులు, కితనీ కహానియా బయట బనాయి. शंकर ने पार्वती को कथा सुनाई, वास्तव में था शिव, उन्होंने शंकर नाम पार्वती का नाम लिख दिया है. అంటే వాస్తవంగా శివ బాబా మనకు సృష్టి ఆది మధ్యాంత రహస్యం చెప్తారు, దీనికి బదులుగా వాళ్ళు శంకర్ పేరు వేసేశారు, మరి పార్వతి పేరు వేసినారు, పార్వతికి చెప్పినట్టుగా మాత్రమే వేసినారు. ఏమేమో కథలు మనుషులు రాసి పెట్టినారు. भगवान आदि भागवत आदि में ये सब इस समय की बात భాగవతులో కూడా ఈ సంగం యుగంలో జరిగిన సమాచారమే ఉంది భాగవతులో. फिर कहानी में बताते हैं, उनको ख्याल आया राजा को ये ज्ञान जाकर के दूं, बाप भी समझाते हैं राजा उनको जाकर के ज्ञान दो. అంటే భాగవతులో కూడా ఏమేమో రాసి పెట్టినారు కథలంతా.
వాళ్ళకి మళ్ళీ సంకల్పం వచ్చింది, రాజా జనకుకు పోయి ఈ జ్ఞానం ఇవ్వాలి అట్లా రాజ్యాల కోసం. అయితే బాబా నుంచి చెప్తారు, ఆ టైంలో ఉండే రాజ్యాలు అందరికీ కూడా ఈ జ్ఞానం ఇవ్వండి ఎట్లా. तुम ही सूर्यवंशी थे, फिर चंद्रवंशी, वैश्यवंशी, शूद्रवंशी बने, तुम्हारी राजधानी ही चट हो गई है. మనమే ఫస్ట్ సూర్యవంశీగా ఉంటుంది, మళ్ళీ చంద్రవంశీ, మరి వైశ్య శూద్ర అయిపోయింది, మన రాజ్యమే వెళ్ళిపోయింది శూద్ర అయిన తర్వాత. अभी फिर सूर्यवंशी राजधानी लेना हो तो पुरुषार्थ कर, राजयोग सीख कर సికానే వాలా బాబా ఆయా హువా హై. ఇప్పుడు మీరు సూర్యవంశీ కావాలంటే పురుషార్థం చేయండి, భగవాన్ వచ్చినారు రాజయోగా నేర్పించేదానికోసం. ఫిర్ ఆఖర్కే బేహద్ కా స్వరాజ్యలు, ఇప్పుడు ఈ రాజయోగా నేర్చుకొని స్వరాజ్యం తీసుకోండి, బేహద్ స్వరాజ్యం. రాజా ఉన్కే పాస్ భీ वो चिट्ठियां जाती है, फिर उनको मिलती थोड़ी है. वो प्राइवेट सेक्रेटरी चिट्ठियां देखते हैं, कितनी चिट्ठियां फेंक देते हैं. कोई में ऐसी जरूरी बात होती है तो तभी उनको दिखाते हैं. బాబా రాజాల కోసం కూడా ఎంత లెటర్స్ రాసినారు. అయితే ఆ లెటర్ అన్ని రాజుల దగ్గర ఎక్కడ పోతుంది, మధ్యలో ఈ ప్రైవేట్ సెక్రటరీ తాను చూస్తాడు, ఏదంతా అవసరం లేదు అనుకుంటాడు, చించి పారవేసేస్తారు. రాజాలకు అదే వినిపిస్తారు, ఏది లౌకికంలో అవసరం ఉంటుంది రాజా కోసం అది వినిపిస్తారు. మన లెటర్ ఎక్కడ వినిపిస్తారు, చించి పారవేసేస్తారు. तो రాజా జనక్ కోసం ఎవరు కథ చెప్పింది? कहते हैं अष्टावक्र ने जनक को सेकंड में जीवन मुक्ति का साक्षात्कार कराया. ये भी अभी की बात బాబా చెప్తారు, జనక్ మహారాజాకు అష్టావక్ర సెకండ్లో జీవన్ ముక్తిది సాక్షాత్కారం చేయించినారు, అది కూడా ఇప్పుడుదే మాట. अभी बाप कितनी अच्छी रीति बैठ तुमको समझाते, जो समझने वाले नहीं वो यहाँ वहाँ देखते रहेंगे. बाबा झट समझ जाते हैं कि इनकी बुद्धि में कुछ बैठता नहीं. बाबा चारों तरफ देखते भी हैं, सभी अच्छी तरह से सुनते हैं. బాబా చెప్తారు, ఇప్పుడు ఇదన్నీ విషయాలు చాలా బాగా అర్థం చేసుకోవాలి. బాబా ఎంత బాగా మనకు అన్ని చెప్తారు. అయితే అర్థం చేసుకునే వాళ్ళు లేదంటే, ఎవరికి అర్థం కాలేదో వాళ్ళు అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటారు. అప్పుడు బాబాకు తెలిసిపోతుంది వీళ్ళ బుద్ధిలో ఏమీ కూర్చోలేదు. బాబా అన్ని సైడ్ని చూస్తూ ఉంటారు, ఎవరు బాగా వింటున్నారు, ఎవరు బాగా వినలేదు, ఎవరు బుద్ధి బయట అంతా తిరుగుతూ ఉంది. కొందరు ఆవలిక చేసుకునే క్లాస్లో కూర్చుంటారు, ఇదాన్ని బాబా చూస్తారు. జ్ఞానం బుద్ధిలో కూర్చోలేదు అని అర్థం. అప్పుడు వాళ్ళకు నిద్ర వస్తూ ఉంటుంది, చాలా నుక్సాన్ అయిపోతుంది, వాయుమండలం మీద చెడిపేస్తారు. कराची में इन बच्चों की भट्टी थी, कोई झुटका खाता था तो फिर झट बाहर निकाला जाता था, अपने ही आपे ही बैठते थे, बाहर का कोई आता नहीं था. బాబా చెప్తారు, మొదట్లో కరాచీలో ఉండేటప్పుడు బట్టి జరిగింది. ఆ బట్టిలో ఎవరెవరికి నిద్ర వస్తూ ఉండిందో వాళ్ళని బయట కూర్చోబెట్టేస్తారు. బయటకు పోయి కూర్చోబెట్టేస్తే మరి వాళ్ళు నిద్ర అంతా సరైపోయిన తర్వాత వచ్చి కూర్చుంటారు. బయట వాళ్ళు ఎవరు లేరు, మన బిడ్డలే అందరూ భట్టీలో ఉండేది. शुरू में इनों का बड़ा पार्क चला, లంబీ హిస్టరీ హై. స్టార్టింగ్లో ఎంత పెద్ద పార్క్ జరిగింది, చాలా పొడుగు హిస్టరీ ఇది. స్టార్టింగ్లో ఏమంతా జరిగింది, यज्ञ स्थापना आदि लो. शुरू में तो बच्चियां बहुत ध्यान में चली जाती थी, अभी तक भी कहते रहते हैं जादू है. परम पिता परमात्मा को जादूगर कहते हैं ना. शिव बाबा को देखते हैं, इनका बहुत प्रेम, तो देखने से ही जट ध्यान में चली जाते हैं. అంటే మొదట్లో చాలా మంది బిడ్డలు
ధ్యానావస్థ అలపోతూ ఉంటుంది. అందుకోసం మనుషులు చెప్తూ ఉంటారు, ఇక్కడ ఏదో పెద్ద మ్యాజిక్ జరుగుతూ ఉంది అట్లా అని. బాబా పైన ప్రీతి వచ్చేస్తుంది, వాళ్ళు ధ్యాన అవస్థలో వెళ్ళిపోతారు. అందుకోసం జాదుగర్ని చెప్పినారు శివబాబాని. వైకుంఠలా వెళ్ళిపోతారు. వైకుంఠ तो भारतवासियों को बहुत प्यारा है, कोई मरता है तो कहते हैं फलाना स्वर्गवासी हुआ, परंतु स्वर्ग में तो कोई जाते नहीं. వైకుంఠం అనే శబ్దం ఎంత బాగుంది. భారతవాసీలకు చాలా ఇష్టం వైకుంఠం లే స్వర్గవాసి అయ్యేది. అందుకే ఎవరైనా చనిపోతే చెప్తారు స్వర్గవాసి అయిపోయినారు వీళ్ళు అట్లా అని చెప్తారు. అంటే ఇప్పుడు ఉండేది నరకం, స్వర్గవాసి ఇప్పుడు స్వర్గమే లేదు కదా, ఎక్కడ పోయి స్వర్గవాసి అయ్యేది. तो सब नरकवासी है, तब तो कहते हैं फलाना स्वर्गवासी हुआ, परंतु स्वर्ग में तो कोई जाता ही नहीं. अभी सिर्फ ये तुम जानते हो हम स्वर्गवासी थे, फिर 84 जन्म लेकर नरकवासी बने. అంటే స్వర్గం ఇప్పుడు ఏం పోరు, 84 జన్మ తీసుకోవాలి కంపల్సరీగా నరకవాసిలో అయ్యి. తర్వాత బాబా వస్తేనే స్వర్గం స్థాపన అయ్యి స్వర్గవాసి అయ్యేది. ఇప్పుడు రాజ్యం స్థాపన అవుతూ ఉంది. ఆ రాజ్యంలో వెరైటీ పదవి కూడా ఉంటుంది. ఎవరు ఎట్లా పురుషార్థం చేస్తారో అట్లా పదవి. నర్సీ నారాయణ అయ్యేదానికి పదవి కోసం పురుషార్థం చేయాలి. तुम जानते हो ये मम्मा बाबा भविष्य में लक्ष्मी नारायण बनते, अभी पुरुषार्थ कर रहे हैं, इसलिए कहा जाता है फॉलो फादर. మనకు తెలుసు మమ్మ బాబా స్వర్గాల్లో లక్ష్మీనారాయణ అవుతారు అట్లా అని. మనం కూడా ఫాలో చేయాలి. అందుకే బాబా చెప్తారు వాళ్ళని ఫాలో చేయండి. ఎట్లా వాళ్ళు పురుషార్థం చేసినారు మనం కూడా అట్లా పురుషార్థం చేయాలి. तो ये भी याद में रहे, స్వదర్శన్ చక్ర దారి బంటే. మనం ఇదన్నీ స్మృతిలో పెట్టుకుంటే స్వదర్శన్ చక్ర धारी అవుతాం. तुम बाप को याद करो और वर्षे को याद करो, त्रिकालदर्शी बनो. तुमको इस चक्र का ज्ञान है, इसमें तत्पर रहो, औरों को भी समझाते रहो. బాబా చెప్తారు మీరు బాబా తలంపు ఆస్తి తలంపు చేయండి, త్రికాలదర్శి కావాలి. ఈ చక్రాన్ని జ్ఞానం ఉందా లేదా మీకు, దాంట్లోనే బిజీగా ఉండండి, వేరే వాళ్ళకి కూడా చెప్తూ ఉండండి. इस सर्विस में ही लगे रहेंगे तो और कोई धंधा आदि याद नहीं पड़े. ఈ సర్వీస్లోనే బిజీగా ఉంటాయి, వేరే వేరే మాటలు అంతా బుద్ధిలో రాదు. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ओम शांति. మళ్ళా ధారణ కోసం బాబా చెప్తారు, सतयुग में ऊंच पद पाने के लिए माता पिता को पूरा पूरा फॉलो करना है, उनके समान పురుషార్థ్ करना है. అంటే సత్యుగంలో శ్రేష్ఠ పదవి కావాలంటే మనం మాతృపితానే పూర్తిగా ఫాలో చేయాలి, సేవలో సదా బిజీగా ఉండాలి, ఏకాగ్ర అయ్యేసి చదవాలి. మరి सेकंड पॉइंट, याद का सच्चा सच्चा चार्ट रखना. अपने को आत्मा समझ बाप को याद करना है, देह और देहदारियों को याद नहीं करना है. అంటే సత్యమైన చార్ట్ పెట్టుకోవాలి తలంపుది. మన స్వయం ఆత్మని అనుకొని శివబాబా తలంపు చేయాలి. ఏ దేహ తలంపు దేహదారి తలంపు చేయకూడదు. మళ్ళా వరదానం, सदा साक्षीपन की स्मृति और साथी स्टेज का अनुभव करने वाले शिवमय शक्ति स्वरूप कंबाइंड भाव చెప్తారు. సదా సాత్విపన్ స్మృతి, మరి సాక్షి అవస్థలో అనుభవం చేసేవాళ్ళు शिवमयी शक्ति स्वरूप कंबाइंड स्वरूप भाव. जैसे आत्मा और शरीर
दोनों का साथ है। जब जब तक इस सृष्टि पर पार्ट है तब तक अलग नहीं हो सकता है। ऐसे ही शिव और शक्ति दोनों का इतना ही गहरा संबंध है. బాబు చెప్తారు ఏ విధంగా ఆత్మ మరియు శరీరం రెండు చేరి ఉంటుంది. ఎప్పుడు ఎంతవరకు మనకు పార్ట్ ఉందో అంతవరకు మనం దీని నుంచి వేరే అయ్యేదాని లేదు. శరీరం ప్లస్ ఆత్మ రెండు చేరి ఉంటుంది. ఆ విధంగా శివ్ మరియు శక్తిది అంతే చాలా డీప్ సంబంధం ఉంది. जो सदा शिवमयी शक्ति स्वरूप में स्थित होकर चलते हैं तो उनकी लगन में माया विघ्न डाल नहीं सकती है. ఎవరు సదా శివమయీ శక్తి శివ శక్తిని అనుకొని ఆ స్టేజ్లో ఉంటారు వాళ్ళ లగన్ ఎంత డీప్గా ఉంటుంది. మాయా విఘ్న వేశానికి కాదు. वे सदा साथीपन का और साक्षी स्टेज का अनुभव करते हैं. వాళ్ళు ఎప్పుడు సదా సాతిపన్ స్టేజ్ బాబా సాత్నాథ్ గారు మరి సదా సాక్షి స్టేజ్లో ఉండేది అనుభవం చేస్తారు. ऐसे अनुभव होता है जैसे कोई साकार में साथ है. ఇట్లా అనుభవం అవుతూ ఉంటుంది. ఇట్లా సాకార్లో ఎవరైనా మనకు సాతి అయితే ఎట్లా ఉంటారు అట్లా బాబా సదా మన సాతి. अच्छा हमारी स्लोगन निर्विघ्न और एकरस स्थिति का अनुभव करने के लिए ఏకాగ్రత का अभ्यास कर. నిర్విఘ్న మరి ఏకరస్ స్థితిలో ఉండేది అనుభవం చేయాలంటే ఏకాగ్రత అది అభ్యాసం చేయండి. సదా ఏకాగ్ర స్టేజ్లో ఉండండి. అచ్చా ఓం శాంతి. ఏక అంటే తలంపు చేసేటప్పుడు బుద్ధి ఎక్కడ పోగంట ఏకాగ్రతలో తలంపు చేయండి. ఓం శాంతి. सुनो बहनों और भाई नहीं झूठ बनाई, ये वाणी शिव भगवान की सौगात नहीं है, औकात नहीं है किसी देधारी इंसान की. सुनो बहनों और भाई पर काया में परम पिता सीधा पधराता है, क्योंकि उसका नहीं पिता और ना ही माता है. पर काया में परम पिता सीधा पधराता है, क्योंकि उसका नहीं पिता और ना ही माता है. रूप ज्योति का बिंदु दिव्य गुण ज्ञान का सिंधु, प्यार बादल जो बरसाता कहीं प्यासे ना रह जाओ. सुनो सब बहनों और भाई नहीं झूठ बनाई, ये वाणी शिव भगवान की. सुनो बहनों और भाई सुनते 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 रूह को पंख निकलने लगते हैं, दर्शन करते मिलते प्राण मचलने लगते हैं. सुनते सुनते रूह को पंख निकलने लगते हैं, दर्शन करते मिलते प्राण मचलने लगते हैं. बुझी हुई कलियां खिलती रूह को राहत मिलती, पेड़ लोहे के हरे होते कहीं सूखे ना रह जाओ. सुनो सब बहनों और भाई नहीं झूठ बनाई, ये वाणी शिव भगवान की सौगात नहीं है, औकात नहीं है किसी देधारी इंसान की. सुनो बहनों और भाई झाड़ जड़ जड़ी भूत को फिर से नया बनाता है,
मुर्दा से मानव में फिर से प्राण बसाता है, झाड़ जड़ जड़ी भूत को फिर से नया बनाता है। मुर्दा से मानव में फिर से प्राण बसाता है। जरा देखो तो मिलके, जरा देखो तो चल के, उल्हेड़ा हमको भी ना दो और धोखा भी ना खाओ। सुनो सब बहनों और भाई, नहीं झूठ बनाई ये वाणी शिव भगवान की। सुनो बहनों और भाई, उंगली के सहयोग से गोवर्धन उठ जाएगा, इसके बदले कई जन्म उत्तम फल पाएगा। उंगली के सहयोग से गोवर्धन उठ जाएगा, इसके बदले कई जन्म उत्तम फल पाएगा। अभी कुछ दिन का मौका, फिर पछतावा धोखा। इंद्र शर्मा को मत कहना, गीत जरा फिर से तो गाओ। सुनो सब बहनों और भाई, नहीं झूठ बनाई ये वाणी शिव भगवान की। सुनो बहनों और भाई।